నమస్తే అండి, స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి. చాలా 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 సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంత ఆదరిస్తారని అసలు అనుకోలేదు. ఈ 6 సంవత్సరాల్లో నేను పడ్డ శ్రమ ఇప్పటికీ గుర్తింపు వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను క్లోజ్ చేసేయాలనుకున్నాను ఒక 2 ఇయర్స్ చేసిన తర్వాత. అప్పటికి నన్ను సపోర్ట్ చేస్తున్నారు మా టీము, ఫ్రెండ్స్. అలా కాదక్క, చాలా ఓర్పు ఉండాలి దీంట్లో, మీకు తెలుసు కదా, మీకు ఉన్నదే అది, ఎందుకు చిరాకు పడిపోతున్నారు, ఎందుకు తిడుతున్నారు, ఆపేస్తున్నారు అనేవారు అనమాట. అలా మళ్ళీ ఇంకొక సంవత్సరం ట్రై చేశాను. అప్పటికీ రిజల్ట్ లేదు, అర్థం కావట్లేదు నేను చేసేది ఎవరికి, ఏమీ రెస్పాన్స్ ఉండట్లేదు. అసలు మొత్తం బోరంపేట విలేజ్లో నేను పండించిన కూరగాయలు రోడ్డు మీద పోసేసుకున్నానండి. బస్తాలు టమాటాలు కానీ, చిక్కుడుకాయలు కానీ, అన్ని సీజనల్ పంటలు దేశీ విత్తనంతో వచ్చేవి. అసలు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి ఇలా ఇంత కష్టపడి పండించిన ఈ పారేయడం ఏంటి, మార్కెటింగ్ ఎలా చేయాలి, రేట్ ఎక్కువ అనేవారు. పోనీ సేమ్ రేటుకి ఇచ్చిన ఇదేంటండి ఇలా వంకరగా ఉన్నాయి, నొక్కులుగా ఉన్నాయి. అంటే మన దేశీ కూరగాయలు సీజనల్గా పండేవన్నీ అలాగే ఉంటాయండి, ఏవి అందంగా ఉండవు. మనం అట్రాక్ట్కి గురి అవ్వడం వల్ల అందంగా కనిపిస్తే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ళు గెస్ చేసి హైబ్రిడ్ని సృష్టించి అందంగా తయారు చేశారు, కానీ లోపల ఏముండదండి, ఎందుకు పనికిరాదు ఆ ఆహారం. సో అది చెప్పినా కూడా అర్థమయ్యేది కాదనమాట. అప్పటికి ఇంకా ప్రకృతి వ్యవసాయం అందుబాటులోకి రాలేదు, చాలా ప్రాబ్లం అయ్యేది నాకు. ఇప్పుడు కరెక్ట్గా 6వ సంవత్సరం అనమాట ఇది. అంటే ఇలాంటి మంచి పనికి మరి ఇన్ని సంవత్సరాలు పడుతుందని అసలు అనుకోలేదండి నేను. 6 సంవత్సరాలు ఒక్కసారి 10 నెలల క్రితం స్టార్ట్ అయిన మార్కెట్లో రిజల్ట్ అయితే అసలు నేను 5 ఏళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోయాను అనమాట. చాలా ఆదరిస్తున్నారండి. అసలు వీడియోస్ అయితే ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి. రైస్ వీడియో అయితే ఇటుకే వచ్చిందండి జస్ట్ 3-4 వీక్స్లో. చాలా బాగా అనిపించింది. ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలామందికి కాల్స్కి అటెండ్ అవ్వలేకపోయాం మేము, ఎందుకంటే మెయిన్ పొలం పనుల్లో ఉండిపోతానండి. నాకు ఎక్కువగా పొలం పనులు చేయడం ఇష్టం, ఎక్కువగా అంటే అందులో గడపటం ఇష్టము, పిచ్చి ప్రాణం. దాంతో ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను ఇక్కడికి రావడానికి కారణం ఆ మెంటాలిటీ. ఫోన్ కొంచెం దూరంగా ఉంటానండి. టెక్నాలజీ, రేడియేషన్స్ ఇవన్నీ నాకు కొంచెం భయము, నచ్చవు. అందుకే మీకు కాల్స్ అందరికీ నేను ఆన్సర్ చేయలేకపోయేదాన్ని, కానీ అది కరెక్ట్ కాదు. ఇంత కష్టపడి పండించిన 10 ప్రోడక్ట్ మీకు చేరాలంటే నేను ఆన్సర్ చేయాలి. మాకు ప్లాన్ లేదు, అనుకోలేదు అసలు నన్ను ఇంత ఇష్టపడతారు, మన ప్రకృతి వ్యవసాయాన్ని ఇంత ఆదరిస్తారు, నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతాయి నేను అనుకోలేదు. అందుకనే మేము ప్లాన్ చేసుకోలేకపోయాం ఫోన్ కాల్స్ ఎలా అటెండ్ అవ్వాలి ఏంటనేది. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా ఒక రూల్ ప్రకారం మీరు ఎలా మెసేజ్లు చేయాలి, మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అన్నీ మీకు డీటెయిల్గా ఫర్దర్ వీడియోలో అన్నీ ఇస్తామండి. కాల్స్ అయితే నిజంగా మాట్లాడలేము, ఇప్పటికీ స్టిల్ చెప్తున్నాను, రోజుకి 30 నుంచి 40 వచ్చేవండి. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కాలు 2 మినిట్స్ మాట్లాడదామంటే పెట్టేవారు కాదు పాపం. వాళ్ళకి తెలుసుకోవాలని నా గురించి, మేడం మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ ఇష్టాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం టైం పట్టేది. అలా కంటిన్యూగా అరగంట అయిపోయేదండి, ఒక్కొక్క కాలు గంట కూడా అయ్యేది. 40 కాల్స్ 30 నిమిషాలంటే మీరు రోజుకి ఎన్ని గంటలు నాకు అయిపోయేదో చూడండి. అప్పటికి ఒక 100 కాల్స్కి 30 కాల్స్ ఆన్సర్ ఇచ్చేదాన్ని, మిగతా 70 మిస్ అయ్యేదాన్ని. అలా చాలా ఒక 1000-2000 కాల్స్ వచ్చి ఉంటాయండి. ఆన్సర్ చేయలేని వాళ్ళకి, ఫోన్ లిఫ్ట్ చేయలేని వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యూచర్లో మరి ఇంకొకసారి ఓపికతో మేము ఇప్పుడు కరెక్ట్గా కొన్ని నెంబర్స్ ఇస్తామన్నమాట, 2-3, దానికి కాల్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. లేదంటే మీరు మెసేజ్ చేస్తే, అంటే వీళ్ళు కింద డిస్క్రిప్షన్లో పెడతారనమాట, ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మీ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, మీకుండే ఆరోగ్య సమస్యలకి నేను ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేస్తే ఎలా తగ్గుతాయి. ప్రతి ఒక్కరికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎంతమంది కాల్ చేసి నాకు మేడం ఆ ప్రాబ్లం ఉంది, ఏం చేయమంటారు, ఏం తినమంటారు అంటే, ఏదో ఇవన్నీ తినేస్తేనో ఏదో చేసేస్తే తగ్గిపోదండి. మీ లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా మార్చాలి, దాంతోపాటు ఇది యాడ్ చేసుకోవాలి. నేను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాంట్లో ఒక వీడియోలో అసలు ఎవరికి ఏ వ్యాధులు వస్తున్నాయి, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ, ఇప్పుడున్న అట్మాస్ఫియర్కి, కెమికల్కి, ఇవన్నిటికి, దానికి ఎలాంటి ఆహారం ఎలా వండుకోవాలి, అసలు ఎలాంటి ఆహారం సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఆర్గానిక్కి నేచురల్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు స్పెషల్గా నెయ్యి గురించి, ఆయుర్వేదం మెడిసిన్స్లో నెయ్యి ఎక్కువ వాడతారనమాట. అలాగే చాలా భయంకరమైన వ్యాధులకి నెంబర్ 1 సొల్యూషను మన ఆవు నెయ్యి. దీంట్లో చాలా అపోహలు ఉన్నాయి, చాలామందికి అవగాహన లోపం ఉండడం వల్ల. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మీరు రండి. అదే నెయ్యి గురించి మీకుంటే డౌట్స్, అంటే అసలు నెయ్యి పూర్వం అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎలా తయారు చేసేవారు, ఆయుర్వేదం మెడిసిన్లో వాడడానికి కానీ, పురాతన ఆలయాల్లో అగ్నిహోత్రం, హోమం, యజ్ఞం వాటిలో కొన్ని ఆవు నెయ్యి లేనిదే జరగవు, అసలు స్టార్ట్ కూడా అవ్వవు.
దాంతో మనం గరిటి పెట్టి చెక్క గరిటి దూరంగా పెట్టి ముంచి బ్రాహ్మణులు ఇలా చేస్తారు, మీకు తెలుసు కదా. ఆ నెయ్యి అప్పుడులో ఎలా తయారయ్యేది, ఇప్పుడు ఏ నెయ్యి తయారవుతుంది, అసలు ఆవులు అంటే ఏంటి, ఆవు పాలు ఎలా ఉంటాయి, ఏ కలర్లో ఉంటాయి, చాలామందికి అవగాహన లేదు. చెప్పండి మేడం. ఓకే, ఫస్ట్ మనకి భారతదేశంలోనే ఏదైనా అద్భుతమైన నెంబర్ 1 బ్రీడ్ ఉంది అంటే ఒంగోలు. ఒంగోలేనండి. మీరు పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పాలు గురించి కాదు, వ్యాపారం గురించి కాదు కాబట్టి మా కాన్సెప్ట్ సనాతన ధర్మం బ్రతకటం కోసం నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. అంటే వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి, సనాతన ధర్మంకి అసలు లింక్ ఏంటని మీకు అనిపించవచ్చు. ఆ పాయింట్గా వస్తానండి. దానికి చాలా సబ్జెక్ట్ పెద్దగా ఉంటుంది. ఫస్ట్ నెయ్యి గురించి మనం ఫినిష్ చేద్దాము. అప్పుడులో నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా దొడ్లో ప్రతి ఒక్కరికి ఒక ఆంబోతు ఉండేది ఆ ఊళ్ళో. మన రూల్ ప్రకారం, మన ఆచార ప్రకారం ఊళ్ళో వచ్చేసిన ఆంబోతు వదిలేసినట్టు వదిలేసారు అని తిరుగుతారు పిల్లల్ని. అట్లాంటి ఒక ఆంబోతులు ఊళ్ళకి 1 or 2 ఉండేవి. వాటిని వదిలేస్తే అవి ఫ్రీగా తిని అదొక దైవంలా పూజించేవారు వాటిని. అంటే దండం పెట్టుకోవటం, ఇంటికి వస్తే ఆహారం పెట్టడం, లేదంటే గడ్డి వేయడం అట్లా. అది ఊరంతా తిరిగేసి ఊళ్ళో ఉన్న ఆవులు ఉంటాయి కదా, అట్లా బ్రీడింగ్ సిస్టమ్ జరిగేది. తను వెళ్ళిపోయి గుళ్ళో పడుకునేది, లేదంటే ఎక్కడైనా ఇట్లాంటి షెడ్యూల్ తప్ప ఇంకేం ఉండేవి కదా, తాటాకు పాకలు తప్ప ఇంకేం ఉండేవి కదా మనకి, అక్కడ పడుకునేది. ఎద్దులేమో కంపల్సరీ ఎద్దులు ఎక్కువ ఉండేవి, అంటే పని కోసం 2 ఎద్దులు ఉండే జోడి అంటారు. ఇప్పుడు కూడా ఎద్దులు 2 జోడి ఉండాలి, అంటే బండి లాగటానికైనా వ్యవసాయం పనికైనా. ఒక ఎద్దు గానుగా, అప్పుడు గానుగా ఉంది కదా ఎద్దు, అది తిరగడానికైనా ఎద్దు ఉండాలి. సో అలాంటి అట్మాస్ఫియర్లోంచి వచ్చిన పాలు మాత్రమే నిజమైన ఆవు పాలు. అంటే కంపల్సరీ బుల్లు ఉండాలి. మీకు ఇంట్లో ఉన్నా పర్లేదు, ఊర్లో ఉన్నా పర్లేదు, మీ పక్కన ఉన్నా పర్లేదు. కొంతమంది అయితే బుల్లుని మెయింటైన్ చేసేవారు, అది పొడిచేస్తే పౌరుషం ఎక్కువ, కొంచెం కంట్రోల్ చేయలేక ఊళ్ళోకి వదిలేసేవారు. సో అట్లాంటి ఆవు నుంచి వచ్చిన పాలు, అది ఫస్ట్ ఒంగోలు మనం ప్రిపేర్ చేసేవారు. తర్వాత ఒంగోలు ఏంటంటే మన సౌత్కి, అంటే ఈ రాజమండ్రి మన సౌత్ అంతా ఒంగోలు. మళ్ళీ మన అనంతపురం జిల్లా అటు సైడ్ మైసూరు ఎడ్లు, మైసూరు అంటారు కదండి, మైసూరు ఎడ్లు, మైసూరు ఆవులు కూడా ఉంటాయి, మైసూరు ఆంబోతులు కూడా ఉంటాయి. గుజరాత్ వచ్చేసి గిర్ ఫేమస్, అందరికి తెలుసు. రాజస్థాన్ వచ్చి రాటి ఫేమస్. వికారాబాద్ వచ్చేసి మన దేవిని. అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క బ్రీడ్స్ ఫేమస్. వాళ్ళ నుంచి వచ్చే ప్రతి పాలు ఆల్మోస్ట్ తెల్లగానే ఉంటాయి. ఆవు పాలు మళ్ళీ చెప్తున్నానండి, వినండి, ఆవు పాలు తెల్లగానే ఉంటాయి, మహా అయితే క్రీమిష్ ఉంటుంది. అలాగే ప్రతి ఆవు పాలు ఒకలా ఉండవు, వాటికి పెట్టే గడ్డిని బట్టి, ఆహారాన్ని బట్టి, డిఫరెంట్ సీజన్స్ని బట్టి కొంచెం పాలు చిక్కగా ఉండడం, లేదంటే పలచగా ఉండడం. ఒట్టిగడ్డ ఎక్కువ తింటే చిక్కగా ఉంటాయి, పచ్చగడ్డ ఎక్కువ తింటే పలచగా ఉంటాయి. ఈ అవగాహన మన వాళ్ళకి బాగా ఉండేది, ఇప్పుడు ఎవరికి లేక, అసలు ఆవులే లేక, ఆవు పాలే చూడక చాలామందికి డౌట్స్ వస్తుందండి. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు. అంటే గేదె పాల గురించి మనకు వద్దు, ఎందుకంటే ఎలాగా చిక్కగా ఉంటాయి, మడ్డిలాగా ఉంటాయి, పడవ కూడా అంత చిక్కగా ఉంటాయి కాబట్టి ఇష్టపడుతున్నారు అందరూ. అంటే పెరుగు గట్టిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మనకు కావాల్సిన టేస్ట్ కదా. ఎందుకు ఆవు పాలు ఎంత టేస్ట్ ఉంటాయి, నిజంగా ఇష్టపడి తాగలిగితే గేదె పాలు మించి టేస్ట్ ఉంటాయి అవి. సో అలా పాతకాలం పద్ధతి నుంచి మీరు కంటిన్యూ చేయరా? లేదు, క్రీము, ఎల్లో కూడా కాదు, క్రీమే అనుకోండి. ఇంక ఎల్లో అంటే మళ్ళీ పసుపుగా కనిపించాలి కాబట్టి క్రీమే. హలో అండి, మా స్వచ్ఛమైన ఆహారం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మా నేచురల్ ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, మా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలన్నా, ఇలా ఈరోజు మీరు చూసినట్టు ఇలా మార్కెట్కి వచ్చి అన్నీ మా పొలాలు, మా ఆవులు అండ్ మా ప్రొడక్ట్స్ అని స్వయంగా చూసి అమ్మతో మాట్లాడి తీసుకోవాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ద నెంబర్ ఇస్ 9347500360. I repeat 9347500360. ఒకవేళ ఈ నెంబర్ బై మిస్టేక్ ఎత్తపోయినా విల్ ట్రై టు కాల్ యూ బ్యాక్ విత్ ఇన్ 2 days. అదర్వైజ్ ప్లీజ్ డూ మెసేజ్ వాట్సాప్ నెంబర్, ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ అసలు ఏమేమి ఉంటాయి ప్రొడక్ట్స్ అవన్నీ పంపిస్తాము. అండ్ ఆల్సో ద ఫార్మ్స్ లొకేషన్ ఇవన్నీ పంపిస్తాము. సో బేసిక్లీ ద ఫార్మ్ ఇస్ నియర్ చిల్కూర్ బాలాజీ టెంపుల్. సో అక్కడ నుంచి 7 kilometers చంద్రనగర్ ఎక్స్ రోడ్స్ అని అక్కడ ఉంటుంది పొలం, రోడ్ పక్కనే. సో మీకు గూగుల్లో స్వచ్ఛమైన ఆహారం అని నొక్కినా యుల్ గెట్ ద లొకేషన్. మోస్ట్లీ సాటర్డే సండేస్ అమ్మ పొలంలో ఉంటారు. సో ట్రై టు విజిట్ ఆన్ దోస్ 2 days మార్కెట్ లేనప్పుడు. అండ్ మేము మార్కెట్ రెగ్యులర్గా మంత్లీ 1 or 2 కండక్ట్ చేస్తాం, ఓన్లీ ఆన్ సండేస్, ఆల్టర్నేటివ్ సండేస్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఆర్ మెసేజ్ త్రూ వాట్సాప్. థ్యాంక్ యూ.